గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తొవ్వే కొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వైసీపీ బడా నేతలు గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ ప్రైవేటు భూములను చెరపడితే వారి అనుచరులు తమ స్థాయిలో కంటికి కనిపించిన ప్రభుత్వ భూములను సొంత ఖాతాలో వేసుకున్నారు. ఇటు రీసర్వే అటు రికార్డుల స్వచ్ఛీకరణ పేరిట జరిగిన తంతును అడ్డం పెట్టుకుని వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ పేరిట మార్చుకున్నారు. కంచే చేను మేసిన చందంగా కొందరు రెవెన్యూ అధికారులు వైసీపీ అక్రమార్కులతో అంటకాగారు. వారు కోరుకున్న భూములను వారి పేరిట రికార్డుల్లోకి ఎక్కించారు. ఇందుకు ప్రతిఫలంగా నేతలు ఇచ్చిన సొమ్మును జేబులో వేసుకున్నారు. నాడు జగన్ సర్కారులో జరిగిన చీకటి దందా ఇప్పుడు ప్రజల ఫిర్యాదులతో బయటపడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం ఒక్క పీలేరు మండలంలోనే 5-6 వైసీపీ నేతలు కలిసి 175 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చెరపట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారంతా నాటి ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరులే. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైసీపీ నేతల భూదందాలపై ఫిర్యాదులు చేశారు. వాటిపై రెవెన్యూ శాఖ విచారణ చేయించింది. వైసీపీ నేతలు రెవెన్యూ ఇంటి దొంగలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అసెంట్ ప్రభుత్వ భూములను చెరపట్టారు. విశాఖ లాంటి జిల్లాలో వైసీపీ నేతల అక్రమాలు బయటకు రాకుండా అధికార యంత్రాంగం అహర్నిశలు అడ్డుపడుతుండగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం వరుసగా బయటపడుతున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్కు ఎందుకు నిప్పు పెట్టాలనుకున్నారో, భౌతిక రికార్డులను ఎందుకు తగలబెట్టాలనుకున్నారో మరింత స్పష్టత వస్తోంది. పీలేరు మండలంలో వైసీపీ నేతల కబ్జాపై సమగ్ర విచారణ జరిపించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాటిని పెద్దాయన కోసం రాయించుకున్నారా లేక నేతలే హస్తగతం చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఒక్క పీలేరు మండలంలోనే కేవలం 7 కేసుల్లో 175 కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తే మిగిలిన 678 మండలాల్లో పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. పీలేరు మండలం తలపులలో మురళీమోహన్ రెడ్డి అనే వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడు. వైసీపీలో ఆయనదే హవా. ఆయన ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్ పైనే కన్నేసి కబ్జా చేశారు. మురళీమోహన్ రెడ్డి 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖ విచారించింది. ఆయన 14 ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధారణ అయింది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో భాగంగా ఉంది. ఇక్కడ సకల సదుపాయాలతో ఇంటి నిర్మాణం చేశారు. ఈ భూమి మార్కెట్ విలువ కనీసం 90 కోట్ల పైనే ఉంటుంది.